హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ప్రాథమిక పాఠశాలలో అంగన్వాడీలో విలీనం ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అవునట్టు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ ఎప్పటికప్పుడు అయితే మీ వరకు రీచ్ అవుతాయి. ఇక వివరాలకి అయితే వెళ్ళిపోదాం. ప్రాథమిక పాఠశాలలో అంగన్వాడీలో విలీనం. అవునండి, ప్రాథమిక పాఠశాలలో అంగన్వాడీలో వచ్చే సంవత్సరం నుంచి అమల్లోకి అండి. ఉమ్మడి జిల్లాలో 342 కేంద్రాలను గుర్తింపు. నేటి నుంచి ఎన్సీఈఆర్టీ బృందం పర్యటన, వసతులు అలాగే ఇతర అంశాలపై అయితే పరిశీలన అయితే జరుగుతోంది. కేంద్రం రూపొందించిన నూతన విద్యా విధానాన్ని అమల్లో భాగంగా ప్రాథమిక పాఠశాలలో అంగన్వాడీ కేంద్రాలను విలీనం కోసం విస్తృత స్థాయి కసరత్తు జరుగుతోంది. ఒకే ప్రాంగణంలో ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలు ఉన్న వాటిని ముందుగా గుర్తించి విలీనం చేస్తున్నారు. ఈ ప్రక్రియ ముగిసిన అనంతరం సమీపంలోని కేంద్రాలను కూడా విలీనం చేసేందుకు ప్రణాళిక అయితే సిద్ధం చేస్తున్నారండి. ఉమ్మడి విశాఖలోనే 342 చోట్ల ఒకే ప్రాంగణంలో ప్రాథమిక పాఠశాలలు అలాగే అంగన్వాడీ కేంద్రాలు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. ముందుగా వీటన్నిటిని విలీనం చేసే ప్రక్రియకు శ్రీకారం చుడుతూ ఇది ముగిసిన తర్వాత దగ్గరగా ఉన్న వాటిని విలీనం చేసేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే నిర్ణయించాయి. నూతన విద్యా విధానంలో భాగంగా 2 ఏళ్ల క్రితమే ఉన్నత పాఠశాలలో కిలోమీటర్ దూరంలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో 3, 4, 5 తరగతులను అయితే విలీనం చేశాయి. దీంతో ఆయా ఉన్నత పాఠశాలల్లో అయితే 3 నుంచి 10 వరకు తరగతుల్లో బోధన జరుగుతుండేది. ఈ ప్రక్రియలో భాగంగానే రేషనలైజేషన్ చేసి ప్రాథమిక పాఠశాలల్లో అయితే మిగులు టీచర్లను ఉన్నత పాఠశాలకు పంపాలని అయితే ప్రస్తుతం 3 నుంచి 5 తరగతుల నుంచి సబ్జెక్టులు టీచర్లకు బోధిస్తున్నారు. ఉన్నత పాఠశాలలకు కిలోమీటర్ దూరంలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో 3 నుంచి 5 తరగతులు విలీనం నేపథ్యంలో పెద్ద సంఖ్యలో అయితే విద్యార్థులు ప్రైవేటు పాఠశాలలో చేరారు. ఈ విలీనంపై సర్వత్రా వ్యతిరేకత వెల్లువెత్తినా కూడా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మొండిగా వ్యవహరిస్తున్న ఆరోపణలు అయితే వస్తున్నాయి. ఈ విధంగా పరిశీలన అయితే చేస్తున్నారండి. ప్రాథమిక పాఠశాలలన్నింటినీ, అంగన్వాడీలన్నింటినీ కూడా ప్రాథమిక పాఠశాలలో అయితే విలీనం అయితే చేయబోతున్నారు. ఇది ఇప్పటి వరకు మనకు అందిన తాజా సమాచారం. ఇన్ఫర్మేషన్ నచ్చినట్టు వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేసి ఆన్లైన్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.